అంతే. దీని పేరు బ్రదర్స్ ఫామ్. అంటే కొంచెం మనకు నచ్చింది తీసుకోవచ్చా? ఇవే కదా టర్కీ? ఇది ఏంటి టర్కీయే కదా. ఇగో ఇవి కూడా తింటారు, అవి కూడా తింటారు. ఇవి అన్న అటు సైడ్ రా అన్న. ఇవన్నీ పుంజులా? ఇట్లా రెడ్ 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 కాక్స్ ఉన్నాయి, అన్నీ పుంజులే కదా. వైట్ మనం ఏం తీసుకున్నాం? కాదు, ఒక కోడి తీసుకో, మళ్ళా నాకైతే తెలియదు. But you don't know which one you have. What kind you want? You have two kinds. This is the country chicken, the organic one. This is the hard one. It's old and hard meat. Yes, sir. This is the organic one. The young one. White color. The? White. You don't have white. The boiler chicken. Boiler chicken. How much is the difference? This $3.50 per pound. One chicken will be around 6 to 10 pounds. That means the small one will be around $23, and the big one will be around $35 for one chicken. This kind, 3 chicken for $25. 2 chicken for $25. ఓ 3 కోళ్ళు $20 And this hard meat. హార్డ్ మీట్. ఇది ఎంత అన్న? ఇది నాటుకోడి. అది వద్దు కానీ ఇది కూడా నాటుకోడే, కానీ ఇది బాగుంది, హెల్తీగా అనిపిస్తుంది. ఇదా? ఇది హార్డా? ఫోన్ చేయి. కాదన్నా ఇడ్డు, ఇది $20 3 కోళ్ళ 25. ఇది ఏంది? ఇది 6 పౌండ్లు వస్తుంది $20. ఒకటే చికెన్, ఒక చికెన్ కలిపి తీసుకున్నాం అయిపోతుంది. అంతే, అందులో జోకి అల్లే కట్ చేసి ఇస్తారు కదా లోపల కటింగ్. అరే ఇగో లోపల కట్ చేస్తుంది. అది $23 అయిందా? 6 pounds 3.5 lb సార్. $3.5 per lb. అరే మా లోపల కటింగా? సరే, నీకేం కావాలో చెప్పు. ఒక కోడి తీసుకుందాము. మటన్ ఎట్లా ఇస్తారంటే ఒకసారి మటన్ కూడా చూసేద్దాం. ఇంకా చూసేదేముండదు. సిక్స్ ఎల్బీస్ మనం 3 పిల్లలు ఉంటాం. అదే కొంచెం వండుకుందాము, మటన్ కూడా వండుకుందాము, రాత్రి ఫ్రై ఏదో ఉంటుంది అందరినీ. మనము డేసీలో ఉన్నాం అనుకో $20 అయిపోతుంది. $20 అయిపోతుంది. ఇక్కడ $20 కూడా వస్తుంది. మటన్ అండ్ చికెన్ అయినా అదే ప్రైస్ అవుతుంది. అంతే క్వాంటిటీ తీసుకోవడానికి అంతే క్వాంటిటీ తీసుకోనికి వస్తే ఇక్కడ $10 నేను క్వాంటిటీ ఇదే బెస్ట్ అంటున్నాను. మండే అనమాట కోడి. ఈరోజు ఏం డే? సాటర్డేనా? 6 the bow and 35, make it 22. Fire? Yes. Fire? No Fire and? Fire? Clean? all clean, yeah. Yeah. Clean and cut. Yeah. క్లీన్ అండ్ కచ్. ఫైర్ అంటే కాల్చి. అరే పుంజులు ఐ డోంట్ నో. బేసిక్ అయితే పుంజులని ఫ్రై చేస్తారు కదా.
నేను నన్ను అడిగితే నేను ఫ్యాన్ వద్దాం, ఎందుకంటే 5 years నుండి వేరే టేస్ట్ వస్తుంది. అవునవును. బాగా అన్నని అడుగుదాం ఒకసారి. How they like it? Some people like it fire, some people don't like it. Okay, what do you get a fire? Okay, so sometimes I get fire. If I need a soup, I only get fire. Okay, I need soup. So, ఓకే, థ్యాంక్ యూ. we need some mutton also. మటన్ For mutton, గోట్. What, really a whole one? Oh, no, whole. క్వార్టర్. What, yeah, I have to go next to over there. ఆ రూమ్లో గంట పోదాం. You see? ఇది ఇది వేయించుకొని పోదాం భయ్, మళ్ళీ వేరే కూడా వేసి. We have to stay here or? No, you have to go in this room, and downstairs, okay, you take it number 75. Okay. After a day, you give it your smoking. దెన్ వి కమ్ హియర్. No, you stay in this room to call your number. ఓకే, Right? థ్యాంక్ యూ. డోంట్ చేంజ్ హేనా. తర్వాత కడదాము, ఫస్ట్ మటన్ చూద్దాం, రెండు కలిపి కట్టేద్దాం దా. Ticket number 77. ఓహో మేక, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అరే అదే అవన్నీ చూపియొద్దన్న. అరే అది కాదు, అవన్నీ చూపి. ఫస్ట్ ఇలా పోదాం మనం అన్న, ఫస్ట్ ఇలా పోదాం నా జల్దీరా. అరే మాకి మేకలు ఏం కాదు. అర్రే వాసన ఊరిపోయినట్టుంది. అరే రే రే రే, అరే పట్టే. ఏమన్నా మంచిగా మనము ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు ఒక మంచి మేక తీసుకొని ఫుల్ ప్యాకెట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా అనమాట, కొంచెం మనం తీసుకొని ఆయన చెప్తాడు. ఏది కావాలి మీకు? ఏ క్వార్టర్ కావాలి? టై క్వార్టర్ కావాలి? అంటే థై అయినా లేకపోతే చెస్ట్ క్వార్టర్ కావాలి? టై క్వార్టర్ అన్న రమ్మని ఉండారా? మంచిగా వస్తుంది. అన్నకి వాసన పడతలేదు కదా. ముక్కు ఫోన్ చేయి ఒకసారి, ముక్కు చూసుకొని రమ్మని చెప్పు. ఒకసారి చూసే తెలుసు. బెస్ట్ పార్ట్ ఏంటి? బెస్ట్ పార్ట్ కాలు కావాలి. అడుగుదా బాగా అన్నదేమో పోయి ఏది బెటర్ అన్నమాట. అంటే అడిగేసి సో ఏంటది బ్రదర్స్ హలాల్ ఫామ్ అన్నమాట. అర్థమవుతలేదు సడన్గా మనకి. అన్న ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మేక ఉంది కదా, కోడి ఒకటి తీసేసుకున్నాం, నాటుకోడి. దాన్ని ఫ్రై మనం కాలుస్తారా కదా నార్మల్గా? అవసరం లేదా? వాడు ఏమన్నాడు, సూప్ గీప్ కావాలంటే కాలవద్దు, కానీ మీకు సూప్ ఫ్రై లాగా అంటే కాలుస్తాము. ఫ్రై కాల్పిద్దామా వద్దా? మస్తుంది లోపల. నువ్వు ఎందుకు వస్తలేవు? లోపల మన ఊర్లో బాయికాడ మేకలు ఎట్లుంటాయి అట్లా మేకలు ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి. చెప్పు. షోల్డర్స్ ఉన్నాయన్న మేకవి. షోల్డర్ అంటే ఇట్లా ఈ పార్ట్ తీసుకోనా? రిప్స్ అవును, మొత్తం బోన్స్ ఉంటాయి. ముక్కు పూసుకొని ఒకసారి వచ్చి మస్తు లోపల. మాస్క్ వేసుకో. ఒక్కసారి రా, మేక చూసి పోదురా. లేదు, ఆడు జస్ట్ మొత్తం కట్ చేసిండు. ఇప్పుడు మేక మొత్తం కట్ చేసిండు. అది ఎవరికన్నా చేపిస్తుండేమో, కానీ ప్రజెంట్ అయితే 3 ఆడ ఇచ్చిండు. ఎలాడుతున్నాయి అవేంటి అంటే 3 సైడ్ పార్ట్స్. మరి ఇప్పుడు ఏమంటారు? వద్దా? చికెన్ ఆల్రెడీ $22 అంటే మంచి కోడి. అవును, చాలా పెద్ద 5 kgs అంటే. మటన్ కూడా తీసుకున్నాము. ఆ రిప్స్ తీసుకున్నాం, ఒక అర్ధ కిలో 1/4 కిలో. లేదంటే డైరెక్ట్ అర్ధ కిలో 1 కిలో ఇలా అడుగుదాం బ్రో. నాకు ఒక 2 LKG చికెన్ మటన్ మటన్ అట్లా కూడా కొడతారా? అడుగుతా ఒకసారి.
అట్లా ఆ బోన్ చుట్టే ఫ్లెష్ ఉంటుంది మనకి కొంచెం కొంచెం ఉంటుంది. అదే అన్న ఇంకో ఇది ఒకటి రెండు ఉన్నాయి ఐలాడేసి, మిగతాది 2 పెద్ద మేకలు ఉన్నాయి. అవును ఉండదు. నేను ఒకసారి కానీ బుక్క తింటాం లేదు తినేస్తాం. ఉడుకుతుంది. మటన్ మొత్తం నువ్వు కొరుక్కుంటానే కూర్చోవాలి. అయితే కాదు కానీ నేను అన్న అడుగుతా భయ్యా ఒక 2 ఎల్బీలు ఉంటుందా? 2 ఎల్బీ అంటే కిలో ఉంటుందా? Yeah, and also I wanna ask, can I get 2 lbs of mutton? The minimum quarter. Quarter. How much is? Yeah. Yeah, but the thing is that is having a ribs, but we want the thigh, that part. Someone take all of them. So You don't have more goat after meat? I sell those, I will beginning a new course. Then what about us? Yeah, you must wait. If you want to wait, you can wait. I don't know. 10 How- minutes, 1 hour, I don't know. Okay. Okay. After I sell those 2-3 quarters, the last, I will begin one. Okay. Yes. So Adi disco, what is it? for now we'll go with this one and then we'll. No. Take that. ఆ ribs ఒక 1-2 lbs తీసుకో. అన్న వద్దంటుండ. అరే ribs. Minimum quarter. Must take the whole. How much is quarter it? Will be 10 to 15 pounds. 10 to 15 pounds. $11 for pound. అరే తీసుకో అన్న ఏం కాదు. This 5.5 for a live. తీసుకో నేను తింటా తీసుకో. This 5.5 for a live. So for that one, $11. $11 per pound and 10 pounds it costs. So it is around $120. $120 for that? Oh, I don't know. No, that's right. Tap it. ఫ్రెష్ ఎగ్స్ అంటే మీట్ ఆర్గానికా? ఇప్పుడే పెట్టినాయి నా కోళ్ళు ఇప్పుడే పెట్టాయి బిడ్డ. ఓకే ఫ్రెష్ ఎగ్స్ $5 per tray. ఓ $5 per tray నా? $15 అది ట్రేకి 30 గుడ్లు అంటే $30 60 గుడ్లు. 073 నీదెంత? మనం బేసిక్ అయితే $13 $15 పెడితే 60 గుడ్లు వస్తాయి కదా బయట. అదే $10-13. ఇది $30. కాకపోతే బ్రౌన్ ఎగ్స్ ఇది. ఒకసారి మేక దగ్గర పోయేద్దామా? మళ్ళీ పోయేద్దాం. ఇంటికాడ ఫీల్ రావాలి. ఇది హైలైట్ ఉంది రైట్లో. చూడు వెయిట్ చూడు. 5.5. ఎంత 5.5. ఎంత తీసుకున్నావు? అంతే తీసుకున్నామా? నల్లే ఉంది కదా. కలర్ తేడా ఏముండదు కదా. ఏముంటుందా? ఇట్ డిపెండ్స్. జస్ట్ మిస్సా? పొడవనికనే వచ్చింది కదా. పొడవనికనే వచ్చింది అది. పొడవనికనే వచ్చింది అది అంటున్నా. నాటుకోడి బీటే తెలుగుడి స్టైలే. ఇప్పుడు ఖాళీ పోయి ఇంట్లోకి పోయి నాటుకోడి ఉండాలి, కుక్కర్లో విజిల్ పెట్టి వస్తుందా నీకు వండడానికి? నాకేంటదా ఉమేషా రేపట్కా నవ్వుతావు ఎందుకన్నా? మనం ఇందాక వచ్చినాం కదా తెలుసుకోవటండి. చిన్న ఊరు అనమాట ఇది. వెన్నెల్లా ఉన్నా
బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా. ఇదంతా తవ్వేస్తుండ్రు కొండని. Yeah. ఇది మెయిన్ రోడ్ కాదు, నేను మెయిన్ అసలు చాలా వింతగా ఉంది ప్లేస్ అంతా కదా. ప్రైవేట్ ప్రాపర్టీ ఏం పెట్టున్నాయి అవన్నీ తక్కువ. మాట ఎవరు వాళ్ళు? ఇదే గల్ఫ్ కోట్ అన్నీ వస్తుందండి. గల్ఫ్ కాదన్న బోల్. చిన్న సింగర్ అయిపోయినా ఆయన గొప్ప ఒక్క బండి లేదు. మీరు ఎంత దూరం వెళ్ళినారు, ఎందుకు వచ్చినారు, రైతు రాకూడదు. రికార్డింగ్ చేస్తుంటారా? క్రాస్ రిలీజ్ మనము ట్రైన్ వెనకాల పోదామా? ఇంకో ట్రైన్ వస్తలే కదా మాకి. ఇంకో ట్రైన్ వచ్చింది అనుకో పరేషాన్. రైట్ రఫ్తారా? What you do is open video light, play a song, connect to charger, and take a video. దీంతో ఏం పని. Wow. Rebel Saba. ఏం చేస్తున్నాను? Chicken wing, nakodi. Thumbnail. మంచి కాటు పెడితే మంచిగా ఉడుతుంది అన్నమాట. అలా నాటుకోడి మాటలు చెప్తారు వాళ్ళకు. ఎందుకంటే ఒకరోజు తెచ్చుకుంటావు, ఇంకో రోజు నువ్వే కట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. కరెక్టే అది కూడా. చాలు చాలు చాలు. ఓ అట్లా ముట్టుకోకు. ఒక చేయవాడినా కదా అంటారు కానీ నాటుకోడి కొంచెం నాకు ఎట్లా తేడా పడుతుంది. వితౌట్ టొమాటో తిన్నావు? చికెన్ వితౌట్ టమాటో తిన్నా, కానీ బేసిక్గా విత్ టమాటో ఎక్కువ టమాటో డామినేట్ అవుతుంది అంట. కొంచెం ఒకటి రెండు వేసుకున్నాం. లేరా నువ్వు విత్ టొమాటోస్ బాగా మరిగినావు కాబట్టి ఇంకా అనిపిస్తుంది. మస్తు గ్రేవీ గ్రేవీ వస్తుంది, హైలైట్ వస్తుంది నీకు. ఏదా రెడ్ ఆనియన్ అయిపోయిందా? రెడ్ ఆనియన్ అయిపోయిందా? చూసేటప్పుడు విత్ టొమాటో ఏంటిది చికెన్? నేను చెప్పండి వేసాను. గాయస్ లేదు నడలేదు. నేను చెప్పండి బాబు, కమెంట్ చదువుతున్నాను. ఉన్నానమ్మా. అరే మా కిరికిరి పుదీనా తర్వాత కుక్క చక్కగా ఇలా పెట్టుకొని ఒక్క ఆనియన్. అన్న ఒకసారి ఇట్లా ఫోన్ తీసుకొని యూట్యూబ్లో పెట్టు. నాటుకోడి ఎట్లా ఉండే స్పెషల్ అన్నా. హౌ టు కుక్ ఇటు కుక్ కాదు, నాటుకోడి తెలుగు అనుకుంటే ఆటోమేటిక్గా సావనికి ఇచ్చాను మనోడు అంకుల్ ఎవడో కూడా వస్తుంది. పొడుగు వేయాలా? పొడుగు వస్తుంది. ఆనియన్స్ కూడా పొడి వేయాలి. ఆనియన్స్ కాదు నేను అన్నాను, పచ్చిమిరపకాయ. ఆనియన్స్ కూడా పొడి వేయాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ నాటుకోడి. ఆయిల్ వేసుకోవాలి, ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1.5 kg నాటుకోడి చికెన్ ఇందులోకి వేసుకోవాలి. ఓకే. పసుపు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది వాటర్ కడగాల. మూత పెట్టేసుకొని ఈ నాటుకోడి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటాం. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
అన్నీ ఉందమ్మా ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అదే ఇంట్లో తిన్నామా సరిపోతుందా కుక్ అయితే కావాలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాకు కాలేదు నీకెందుకు వస్తుంది Do you want gig internet for $50 a month? You got it. Really? Spectrum is offering fiber-powered gig internet for అంటే $50. ఈరోజు మీరు ఒక్కసారి ఈ మసాలాని ఆయిల్లో వేసరికి అబ్బబ్బబ్బబ్బ ఏం వస్తుందంటే అరుమా ఆహా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అలా ఫ్రై అవుతే చాలు మీకు వచ్చిన ఇది కూడా లేదా? అరుమాలు మన